హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునగాకుతో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు తెల్ల శనగలు తీసుకున్నామండి. ఇవి రాత్రంతా నానబెట్టుకున్నామనమాట. పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేశాను నేను. నైట్ డిన్నర్‌లోకి అనుకోండి. మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ కల్లా నానిపోతుంది. ఒక కప్ వచ్చేసి రాజ్మా. ఇవి కూడా రాత్రి మొత్తం నానబెట్టుకున్నవండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కల్లా చక్కగా రెడీ అయిపోతాయి నాని. అదే కప్పుతో అరకప్ వచ్చి జొన్నలు తీసుకున్నాము. ఇవి కూడా రాత్రి మొత్తం నానబెట్టుకున్నామండి. నేను వేరు వేరుగా కడిగి నానబెట్టాననమాట. అందుకని విడివిడిగా చూపెట్టాను. ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుందాము. 2 పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండాను. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. మనకి జొన్నలొచ్చేసి కొంచెం రవ్వ రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని దీనికొక తాలింపు వేసుకుందామండి. కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ వచ్చి ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. ఈ పప్పులన్నీ మనకి చక్కగా వేగిపోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు మంచిగా వేగితే మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ బావుంటుందనమాట. ఇవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడొచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. మగ్గితేనే సరిపోతుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసేసుకుందాం. ఇవన్నీ మనకి మంచిగా వేగినియనమాట. ఇప్పుడొచ్చి ఒక కప్పు మునగాకండి. దీన్ని కడిగేసేసి పెట్టుకున్నాం మంచిగా. క్లీన్ చేసుకొని దీన్ని కూడా వేసేసుకుందాము. మునగాకు వేసిన తర్వాత హైలో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. నీరు రాకుండా ఉంటుంది. ఆకనేది తొందరగా మగ్గుతుందనమాట. చూసారు కదా! మనకి చక్కగా ఆకు మగ్గింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. మునగాకొచ్చి మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా మగ్గితే చాలనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. పిండి తీసుకున్న దాంట్లో రుచికి తగినంత ఉప్పు, వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, మునగాకు. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. మనకి పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళైతే పడతాయండి. ముందు కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు కలుపుకుంటే సరిపోతుందండి నీళ్ళు. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం. ఇది వద్దనుకున్నారనుకోండి స్కిప్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. నేను గుంత పొంగనాల్లాగా వేశాను కాబట్టి కొంచెం ఒక చిటికెడు యాడ్ చేశానండి మంచిగా పొంగుతాయని. దీన్ని మీరు కావాలంటే ఉత్తప్పంలాగా కూడా వేసుకోవచ్చు. గుంత పొంగనాల పెనం పెట్టుకొని మనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకుందామండి అన్నిట్లోనూ. తర్వాత అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా పిండి వేసుకుందాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. దీనిలోకి కొబ్బరి చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కానివ్వండి చాలా బావుంటుందనమాట.
ఇలా ఒక పక్క మనకి వేగిన తర్వాత చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగినాయో. రెండో పక్కకు కూడా మార్చుకుందామండి. నేనొచ్చేసి ఇక్కడ మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వటం కోసం నూనె కొంచెం ఎక్కువగా వేశానండి. మీకింత నూనె వద్దు అనుకుంటే మీరు వాడుకునే దాన్ని బట్టి ఎంత అవసరమో అంత మీరు యూజ్ చేసుకోవచ్చనమాట నూనె. ఇలా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా! 2 పక్కలు చక్కగా వేగిపోయినాయండి. తీసేసుకుందాం ఇంకా. ఇక్కడొచ్చి మనం ఒక కప్పు శనగలు తీసుకున్నాము. ఒక కప్పొచ్చి రాజ్మా తీసుకున్నామండి. అర కప్పొచ్చి జొన్నలు తీసుకున్నాము. 3 కూడా రాత్రి పూట నేను కడిగేసి విడివిడిగా నానబెట్టాననమాట. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి యూజ్ చేసుకున్నానండి. అందుకని రాత్రి పూటే కడిగి నానబెట్టుకున్నాను. మీరు కనుక డిన్నర్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానీ కావాలనుకున్నారనుకోండి, పొద్దున్నే కడిగి నానబెట్టుకున్నా గానీ మీకు నైట్ కల్లా చక్కగా నానిపోతాయి. దీన్ని ఉత్తప్పంలాగా కూడా కావాలంటే వేసుకోవచ్చండి. చూసారు కదా! క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.